ఆగండి, ఆగండి. ఆకలేసే వాళ్ళకే అన్నం విలువ తెలుస్తుంది. అలాగే కుటుంబం లేని వాళ్ళకే కుటుంబం విలువ తెలుస్తుంది. కుటుంబం అంటే ఏంటి అనుకుంటున్నారు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, అలాగే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు అందరూ కలిసి ఉండేదాన్ని ఫ్యామిలీ అంటాం కదా! అందుకోసం అందులో ఏ ఒక్కరు మిస్ అయినా, ఏ ఒక్కరు బాలేకపోయినా కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ బాధపడతాము. ఆకలున్న వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది అన్నాను కదా! నిజమే అండి. ఆకలి అంటే కడుపు నిండిపోయిన తర్వాత మిగిలిపోయిన అన్నం అంటే తినగా మిగిలిన అన్నం బయట పడేస్తాం. ఏదో ఒక కుక్క వచ్చా, లేదు అంటే ఏదో ఒక జంతువు వచ్చి తినేస్తూ పోతుంది. అలాగే మనిషి పోయిన తర్వాత మాత్రం మనం ఆ విలువ కావాలి అన్న దొరకదు కదా! నిజంగా వాళ్ళున్నప్పుడే వాళ్ళ ఇష్టాలను మన ఇష్టంగా, మన ఇష్టాలను వాళ్ళ ఇష్టంగా చేసుకోవాలి. వాళ్ళు పోయిన తర్వాత బాధపడి ఏడ్చినా ఏమీ రాదండి. ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి బాధ వచ్చినా మన ఫ్యామిలీలో మన వాళ్ళకి చెప్పుకున్నా, మన వాళ్ళే తీరుస్తారు తప్ప బయట వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు తీరుస్తారో లేదో తెలీదు కానీ, వాళ్ళ వల్ల ఇంకొకరికి బయట ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది కానీ, మన దగ్గర మన బాధని మన వాళ్ళతో షేర్ చేసుకుంటేనే మన బాధ తగ్గుతుంది. నిజంగా మీరు ఉన్నప్పుడే ఆ విలువని కాపాడుకోండి ప్లీజ్.